మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 21 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి యోగించే గ్రహాలు ఇంకా యోగించటానికి, యోగించని గ్రహాలు త్వరగా యోగించటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎటువంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 10 రోజుల్లో అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు ఈ 10 రోజుల్లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయస్థానం అంటారు. వ్యయస్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆఫీసులో అజ్ఞాత శత్రువులు ఎక్కువగా ఉంటారు. అంటే వెనకాలే ఉండి గోతులు తవ్వటం, పైకి చిరునవ్వు నవ్వటం, ఎవరికీ తెలియకుండా ఆఫీస్ పాలిటిక్స్ ప్లే చేయటం, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వృషభ రాశి వాళ్ళకి ఆఫీసులో ఉండటం వల్ల ఇబ్బందులు కలిగింపజేస్తారు. అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. 12వ ఇంట్లో రవి సంచారం ఈ 10 రోజుల్లో ఉంది కాబట్టి వ్యయస్థానంలో రవి ఉండటం వల్ల ఈ ఆఫీస్ పాలిటిక్స్ ప్రభావం చూపించి ప్రమోషన్లు ఆలస్యం అవటం, మీరు చేస్తున్న కష్టానికి తగిన రికగ్నైజేషన్ ఆఫీసులో రాకపోవటం, మీకు ఇవ్వాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు ఆపేయటం, మీకు ఇవ్వాల్సిన గుర్తింపు ఆపేయటం, ఇవన్నీ కూడా 12వ ఇంట్లో రవి వల్ల వృషభ రాశి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. బాస్ కానీ, కొలీగ్స్ కానీ మిమ్మల్ని విభేదించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ 12వ స్థానంలో రవి సంచారం ఉన్నంత కాలం ఆఫీసులో కొలీగ్స్తో కానీ, బాస్తో కానీ ఆర్గ్యుమెంట్స్ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి. రాజకీయాల్లో అయినా, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళైనా ఇదే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి బుధుడు మాత్రం 11వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. బుధుడు 11లో అంటే లాభస్థానంలో ఉండటం అనేది విద్యారంగం వారికి, వ్యాపార రంగం వారికి, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి విద్యార్థులు పెద్దగా కష్టపడకుండా మామూలుగా చదివినా కూడా మంచి ర్యాంకులు రావటానికి అవకాశం ఉంటుంది. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కూడా బాగా షైన్ అవుతారు. మంచి చోట్ల సీట్లు తెచ్చుకుంటారు. మంచి యూనివర్సిటీల్లో గానీ, మంచి కాలేజీల్లో గానీ, మంచి స్కూళ్ళల్లో గానీ వృషభ రాశి విద్యార్థులకి అవకాశాలొస్తాయి. అలాగే నిరుద్యోగులకు కూడా వృషభ రాశి వాళ్ళకి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి. కానీ బుధుడు మాత్రం 11వ ఇంట్లో ఉండటం వల్ల ఖచ్చితంగా ఉపాధి కలిగిస్తాడు. అంటే ఒక మంచి జాబ్, క్వాలిఫికేషన్‌కి తగిన జాబు, మంచి ప్యాకేజ్‌తో వృషభ రాశి నిరుద్యోగులకు రావటానికి ఈ 10 రోజుల్లో బలముంది. అలాగే బిజినెస్ మెయిన్‌గా చాలా అద్భుతంగా కలిసొస్తుంది. వృషభ రాశి వాళ్ళెవరైనా సరే కొత్తగా బిజినెస్‌లు స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్‌లు బ్రహ్మాండంగా అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వీటిల్లో మాత్రం బుధుడు 11వ స్థానంలో ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే వస్తాయి. అలాగే వృషభ రాశి వాళ్ళ కుజుడు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. కుజుడంటే ప్రాపర్టీ కారకుడు. కుజుడంటే అప్పులకు కారకుడు. కాబట్టి 11వ స్థానంలో కుజుడు వల్ల వృషభ రాశి వాళ్ళకి అప్పులు తీరిపోతాయి. ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. ఉన్న ప్రాపర్టీ కూడా మంచి రేటుకి సేల్ చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్‌లో బాగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవుతాయి. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్‌తో మంచి ర్యాపో మెయింటైన్ అవ్వటానికి కూడా 11వ ఇంట్లో కుజుడు విశేషంగా సహకరిస్తాడు. కాబట్టి 11లో కుజుడు ఉండటం చాలా యోగం. వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్టీ కొనుక్కోవటం గానీ, లేదా ఉన్న ప్రాపర్టీ చాలా మంచి రేటుకి అమ్మటం గానీ, ఇటువంటి బెనిఫిట్స్ తప్పకుండా పొందుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 1వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. 1వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు కళారంగంలో బాగా షైన్ అవుతారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే సినిమా రంగం, టీవీ రంగం, సంగీతం, నాట్యం, లలిత కళలు ఇలాంటి వాటిల్లో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా బాగా షైన్ అయిపోయి పేరు, డబ్బు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేగాకుండా టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందటానికి
అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లభించటానికి కూడా అవకాశం ఉంది. విందు వినోదాల్లో మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కూడా ఉంది. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 31 మధ్యలో గ్రహాలు తీసుకుంటే గనక ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో గ్రహాలు తీసుకుంటే గనక కేవలం 10 రోజుల ఫలితాలు చూసే గ్రహాల్లో ఒక్క సూర్యుడే యోగించట్లేదు. బుధుడు యోగిస్తున్నాడు, కుజుడు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు. కాబట్టి ఈ 10 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు. పట్టిందల్లా బంగారం. బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కలుగుతుంది. రవి బలం పెరగటానికి కూడా ఈ పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు వృషభ రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. అప్పుల బాధలు, శత్రువుల సమస్యలు వీటితో అనునిత్యం అందరూ సతమతమైపోతూ ఉంటారు. ఈ అప్పుల బాధలు, శత్రువుల సమస్యల నుంచి బయటపడటానికి మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ వేదంలో చెప్పడం జరిగింది. ఈ పారాయణ ఆంజనేయ స్వామి ఆలయాల్లో చేస్తూ ఉంటారు. భయంకరమైన అప్పుల బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, పరిహారాలు చేసుకుంటున్నప్పటికీ ఫలితం తొందరగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ అనే పారాయణ 11 సార్లు చేయించుకోండి. ఇలా మీ పేరు, నక్షత్రం చెప్పి, సంకల్పం చెప్పి మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం చేయించుకున్న తర్వాత క్రమక్రమంగా మార్పు మొదలవుతుంది. ఇది ఎవరు చేయాలంటే అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు, శత్రుబాధలు ఉన్నవాళ్ళు, సొంతింటి కల ఆలస్యం అవుతున్న వాళ్ళు, కొంతమంది పరిహారాలు చేసుకుంటారు. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకి మంగళవారం తినిపించటం, అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం. ఇలాంటి పరిహారాలు చేసుకున్నా కూడా ఎన్ని మంగళవారాలు చేసినా ఫలితం లేనప్పుడు ఈ మన్య సూక్త పారాయణ చేయించుకోవాలి. మన్య సూక్త పారాయణ ఎన్ని వారాలు చేయించుకోవాలి? 9 మంగళవారాలు చేయించుకుంటే పరమాద్భుతమైన ఫలితం మీకు కనిపిస్తుంది. ప్రతి మంగళవారము కూడా 21 సార్లు లేదా 11 సార్లు చొప్పున 9 మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ చేయించుకుంటే ఖచ్చితంగా శత్రువుల పరంగా, అప్పుల పరంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. పరిహారాలు పనిచేయనప్పుడు ఇది చేయించుకోవాలి. ఇది చేయించుకున్నప్పటికీ కూడా ఇంకా పెద్ద పెద్ద కోర్టు కేసులు అలాంటివి ఉంటే మాత్రం నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం రోజు సుదర్శన హోమం చేయించుకోండి. అప్పుడు పెద్ద పెద్ద అప్పులు, లక్షల్లో అప్పులు, భయంకరమైన శత్రు బాధల నుంచి బయటపడచ్చు. అలాగే చాలామందికి ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే సొంతింటి కల ఎంత ప్రయత్నించినా అది నిశ్చయం కాదు. సొంతిల్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా సొంతిల్లు తొందరగా మీకు కలిసి రావాలంటే తప్పకుండా స్వాతి నక్షత్రం ఉన్న రోజు నరసింహస్వామి టెంపుల్లో అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకోండి. మీ సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే అప్పులు ఎక్కువ ఉన్నా, శత్రువులు ఎక్కువ ఉన్నా అవన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు రావాలంటే ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి, లేదా 54 లేదా 108 సార్లు చదవండి. ఓం అం అంగారకాయ నమః. అంగారకుడు అంటే కుజుడు. కుజుడు అప్పులు తొలగింపజేస్తాడు, శత్రుబాధల నుంచి బయటకు వచ్చేలాగా చేస్తాడు. దీంతో పాటుగా అందరూ కూడా మంగళవారం పూట దక్షిణ దిక్కులో కుజదీపం వెలిగిస్తే చాలా మంచిది. కుజదీపం అంటే మంగళవారం స్నానం చేశాక కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి అక్కడ ఒక పీట పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ఒక ట్రయాంగిల్ లాగా ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనం తడిపి కానీ, కుంకుమ తడిపి కానీ హురుమ్ అనే అక్షరం రాయాలి. ట్రయాంగిల్ మధ్యలో ఎర్రచందనం లేదా కుంకుమతో హురుమ్ అనే అక్షరం రాయాలి. ఆ అక్షరం మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్ని కుజ దీపం అంటారు. మంగళవారాలు ఈ దీపం పెడితే శత్రుబాధలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, వృధా ఖర్చుల నుంచి కూడా బయటపడచ్చు, సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. అయితే ఈ దీపం పెట్టేటప్పుడు ఆ దీపం అనేది కనీసం గంట సేపు వెలిగేలాగా చూడండి. అప్పుడు ఆ దీపం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి, కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి, కుజుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి, కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో పీట పెట్టి ట్రయాంగిల్ ముగ్గు వేసి, కుజుడికి ఇష్టమైన అక్షరం హృం కాబట్టి హుర్మ్ అనే అక్షరం రాసి
ఆ తర్వాత ఆయనకిష్టమైంది 9 ఒత్తుల దీపం గాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. ఆయనకి ఎరుపు రంగంటే ఇష్టం గాబట్టి ఇలా దీపం పెట్టాలి. ఈ దీపం పెట్టుకుంటే గూడా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. లేదా ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించనప్పుడు మాత్రం మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో చేయించుకోవటం, లేదా సుదర్శన హోమం స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి టెంపుల్‌లో చేయించుకోవటం, లేదా నరసింహస్వామి టెంపుల్‌లో స్వాతి నక్షత్రం రోజు అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం చేస్తే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉన్న శత్రువులు నశించిపోతారు. అదే విధంగా జీవితంలో ఉన్నత స్థాయిని కూడా చేరవచ్చు. ఆ ప్రయోజనాలన్నీ వీటి ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరూ పొందండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకున్న, దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలన్నా, వీటి పరంగా పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.